పులివెందుల్లో రక్తం పారిస్తాం అని జగన్ హ్మ్. ప్లాన్ చేసుకుంటున్నట్టుగా హ్మ్. తెలుగుదేశం మీడియా రాస్తుంది. హ్మ్. సాక్షిలో ఫ్రంట్ పేజీలో ఆహ్, బాబు గ్యాంగ్ పులివెందుల్లో దిగి దాడులు చేస్తుంది హ్మ్. అని హ్మ్. ఫ్రంట్ పేజీలో సాక్షి కథనాలు. ఓకే. సో, మామూలుగా మనం చాలా సార్లు చెప్పుకుంటాం. ఈ రెండిటి మధ్య ఎక్కడో సత్యం దాగుంటదని. హ్మ్. సో, మామూలుగా అసలు ఏం జరుగుతుంది పులివెందుల్లో? ఎందుకు ఈ టెన్షన్ ఉంది హ్మ్. అనేది చూసుకున్నప్పుడు పులివెందులు ఏందంటే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జడ్పీటీసీకి ఓకే. ఈ మంత్ 12న జరుగుతుంది. హ్మ్. సో, పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఈ రెండిటికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. నిజానికి స్థానిక ఎన్నికలకి జరగాలి గానీ దానికేమీ వాళ్ళు ప్రయత్నించట్లేదు హ్మ్. కూటమి ప్రభుత్వం. ఈ 2 మాత్రం ఉప ఎన్నికలు పెట్టారు. హ్మ్. ఇప్పుడేందంటే అక్కడ ఆహ్, పులివెందుల జగన్ అడ్డా గాబట్టి దాని మీద ఆధిపత్యం కోసం కూటమి టీడీపీ. చాలా సీరియస్‌గా ట్రై చేస్తుంది. ఓకే. తమ ఆధిపత్యాన్ని కోల్పోతే ఇది ఈ నెరేటివ్ అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద జగన్‌కి పులివెందుల్లోనే పోయింది. హ్మ్. ఇంకేముంటది అన్న ఒక నెరేటివ్ బలంగా తీసుకెళ్తారు కాబట్టి జగన్ గూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఓకే. ఈ నేపథ్యంలో అక్కడేందంటే పులివెందుల్లో టీడీపీ తరపున మారెడ్డి లతారెడ్డి ఆమె హ్మ్. ఎవరంటే బీటెక్ రవి. హ్మ్. బీటెక్ రవి అని గతంలో జగన్‌తో పోరాడిన వ్యక్తి. జగన్‌కి పోటీ చేసిన వ్యక్తి. హ్మ్. బీటెక్ రవి ఆయన మాజీ ఎమ్మెల్సీ కూడా. సో, బీటెక్ రవికి పోటీగా ఆమె మారెడ్డి లతారెడ్డి అక్కడ చేస్తుంది. హ్మ్. సో, బీటెక్ రవి దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. తెలుగుదేశం కూడా సీరియస్‌గా తీసుకుంది. వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు పులివెందులో. ఓకే. ఇటు ఒంటిమిట్టలో టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం తరపున పెద్ద ఎత్తున అక్కడికి రంగంలోకి దిగిన మాట వాస్తవమే. హ్మ్. ఇటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి చీమర్తి జగన్మోహన్ రాజు, పొంగనూరు జిల్లా ఇన్ఛార్జి బాబు, హరిప్రసాద్, కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం, హ్మ్. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఇట్లా చాలామంది దిగారు అక్కడికి. మరోపక్క పోలీసులు డ్రోన్స్‌తో పర్యవేక్షిస్తామని చెప్తున్నారు. హ్మ్. ఇటుపక్క కూడా ఎంపీ అవినాష్ రెడ్డి, ఇన్ఛార్జి సతీష్ రెడ్డి, ఆహ్, ఎమ్మెల్సీ రాంప్రసాద్ రెడ్డి ఇలాగ వైసీపీ నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. హ్మ్. ఈ క్రమంలో నిన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, తర్వాత అక్కడ వైసీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి మీద దాడులైతే జరిగాయి. వాళ్ళు బ్లడ్‌తో ఉన్న ఫోటోలైతే బయటకొచ్చాయి. ఓకే. సో, ఒక 4 వెహికల్స్ ధ్వంసం చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. సో, ఇతను బీసీ నేత ఈ రమేష్ యాదవ్ ఇతని మీద దాడి జరిగిందని వీళ్ళిప్పుడు గొడవ చేయడం మొదలుపెట్టారు. హ్మ్. దానికి బీటెక్ రవి గాని, తెలుగుదేశం వాళ్ళ వెర్షన్ ఏందంటే ఈనాడులో చూస్తే కూడా అదే వెర్షన్ మనకు కనపడుతుంది. హ్మ్. వీ అదేదో అంటారు కదా! మామూలుగా అదేదో సామెత ఉంది కదా! కత్తిని నీ కడుపులో పెట్టాను ఆ! అనే ఆ! బ్రహ్మానందం జోక్ ఉంది. ఆ! పొడవలేదని కత్తిని కడుపులో దాచానని. ఆ! అలాగా వీళ్ళు దెబ్బలు తగిలాయి ఆ! అన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు. హ్మ్. అంటే ఇరు వర్గాల మధ్య హ్మ్. ఘర్షణ జరిగింది. వీళ్ళకి దెబ్బలు తగిలాయి. ఆ! అంటే వీళ్ళు రాసేటప్పుడేమో దాడి మా వాళ్ళ మీద అని రాస్తారు. ఆ! మన వాళ్ళు దాడి చేసినప్పుడేమో హ్మ్. అవతలోడికి దెబ్బలు తగులుతాయి. ఆ! అంత తప్ప ఎవరు కొట్టుండరు. హ్మ్. అలాగా ఉంటది. మనకి భాష కూడా జర్నలిజం మనం జర్నలిస్టులం కాబట్టి మనకు తెలుసు భాష ఎలా ఉంటది, ఎవడెలా రాస్తాడని. ఓకే. సో, అలా రాసుకొచ్చారనమాట వీళ్ళు. హ్మ్. మొత్తంగా ఏందంటే వీళ్ళ మీద దాడి జరిగిన మాట వాస్తవం. హ్మ్. దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని ఎదుర్కోవడానికి నిన్న డీసీపీని కలిశారు. డీసీపీ మురళీ నాయక్‌తో కొంత సతీష్ రెడ్డికి వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వివాదం నడిచింది. హ్మ్. గతంలో కూడా ఈ డీసీపీ నాయక్‌ను జగన్ డైరెక్ట్‌గా పిలిచి మరీ బెదిరించాడని వార్తలు కూడా వచ్చాయి. హ్మ్. అట్లాగే డీఐజీ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా అక్కడికి వచ్చాడు. హ్మ్. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. సో, దీన్ని శాంతియుతంగా తీసుకెళ్ళాలి తప్ప ఒకరి మీద వాళ్ళు రక్తం బారిస్తున్న వీళ్ళు హ్మ్. వాడు బారిస్తాడు కాబట్టి ముందే మనమే బారిద్దామని వీళ్ళేమన్నా అనుకుంటున్నారా? హ్మ్. జగన్ బారిస్తాడని. జగన్ బారిస్తున్నట్టు సాక్ష్యాలైతే ఏమి లేవు. హ్మ్. అతను ప్లాన్ చేస్తున్నట్టు. హ్మ్. ఆరోపణలు మాత్రమే అవును. పరస్పరం. కానీ ఇది మంచి పరిణామం కాదు ఎవరికైనా గూడా. హ్మ్. ఎందుకంటే ఇదంతా గూడా రాష్ట్ర వ్యాప్తంగా గూడా ఎఫెక్ట్ ఇస్తుంది. హ్మ్. మనకక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఒక యుద్ధం జరుగుతున్నదేమో అన్న ఫీలింగు అక్కడ కనబడుతుంది మనకి. అవును. మన 2024లో గూడా అలాగే జరిగాయి భయంకరంగా. హ్మ్. ఆ తర్వాత దానికి సంబంధించి కేసులు పెట్టుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. సో, ఇప్పుడు ఇది నిజానికి జడ్పీటీసీ అనేది చాలా మామూలు విషయం. అవును. గతంలో జగన్ ఉన్నప్పుడు ఇంతకంటే భయంకరంగా జరిగాయి. జగన్ ఉన్నప్పుడు అసలు చాలా ఏకగ్రీవాలు.
ఏకగ్రీవాలు అనేది ఒక బూతు మాట యాక్చువల్గా. ఏకగ్రీవం అంటే ఏందో అందరూ కలిసి ఏకగ్రీవం చేయాలి. ఇది బలవంతంగా ఏకగ్రీవం చేయిస్తారు. దీని మీద బాలగోపాల్ కూడా అప్పుడు రాసేవాడు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద కామెడీ మాట ఏకగ్రీవం అనేది. సో అలాగే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు చాలా ఏకగ్రీవాలు జరిగిపోయాయి. సో వీళ్ళు వచ్చి ఇప్పుడు ఇంకా దాన్ని పెంచాలనుకుంటారు. ఎట్లయితే కుప్పం మీద జగన్ ఫోకస్ చేసి కుప్పంలో ఉండే తెలుగుదేశం నాయకులంతా నయానో భయాన బెదిరించి లొంగ తీసుకొని చంద్రబాబును ఓడించాలని జగన్ ప్లాన్ చేశాడు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి జగన్ ని ఇక్కడ దెబ్బ కొట్టాలి పులివెందల్లో. ఎందుకంటే అతనికి పట్టు పులివెందలు కాబట్టి పులివెందల్లో కొట్టగలిగితే కనీసం మెజారిటీ బాగా తగ్గించగలిగితే దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లొచ్చు అన్న ఒక ప్లాన్ తో వెళ్తున్నారు. ఇది ముందు నుంచి దేశవ్యాప్తంగా అందరూ చేసే ఎత్తుగడలు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద వీళ్ళ మీద అంతా అప్పుడు మన బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది.